గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, నేను మీ సుహార్లత డాక్టర్. ఈరోజు ఒక సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ఒక సామాన్యమైనటువంటి ఒక ఎస్టీ మహిళ, బంజారా ముద్దుబిడ్డ మాధురి రాథోడ్ గురించి నేను ఈరోజు ఆఫ్టర్ ఆల్ అబ్జర్వేషన్ నేను మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఒక బస్సు డ్రైవర్, ఆర్టీసీ డ్రైవర్ 6 మంది బిడ్డలని తన రక్తాన్ని చెమటగా మార్చి ఒక డ్రైవర్గా పనిచేస్తూ 6 మంది ఆడపిల్లల్ని సాకి సంతరించి ఆ మాధురి రాథోడ్ 5వ సంతానమైనటువంటి మాధురి రాథోడ్ని బీటెక్ దాకా చదివించి తను ఇష్టమైనటువంటి తన యొక్క ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఆ రంగంలో, డ్యాన్స్ నేర్చుకోవడానికి కూడా ఆ ట్యూషన్కి వెళ్ళడానికి రూపాయి కూడా లేనటువంటి ఆ యొక్క కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ, బంజారా బిడ్డ, ఆ బిడ్డ ఈరోజు సోషల్ మీడియాలో ఫోక్ డ్యాన్స్లో ఎంతో తన యొక్క టాలెంట్ని, తన ప్రతిభని ప్రపంచానికి చూపించిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు ఆ యొక్క ఈశ్వరి సాయి అనే ఒక ఫోక్ డాన్సర్ ఎవరైతే ఉన్నారో తను, తర్వాత ఈ యొక్క మాధురి రాథోడ్ చాలా ఒక కాంబినేషన్లో ఎన్నో ఫోక్ డాన్సెస్ చేయడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా తను చాలా ఫేమ్ అండ్ నేమ్ తెచ్చుకున్నది. తన కుటుంబానికి ఆసరాగా నిలబడింది. ఆడబిడ్డ అయినా కూడా అప్పటికీ కూడా తన తల్లిదండ్రులకి తను ఆర్థికంగా కూడా కొంచెం సపోర్ట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా తన యొక్క ఫేమ్ నేమ్ని జీర్ణించుకోలేనటువంటి కొంత దుష్టశక్తులు తన ఫేమ్ నేమ్ని తను ఎక్కడికో వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో ఒక కుట్రలో భాగమే ఈరోజు వేములవాడలో జరిగినటువంటి ఇష్యూ మీ ముందుకు తీసుకురావాలని నేను నిర్ణయించుకున్నాను. ఈరోజు సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ప్రాంతంలో ఆ యొక్క హోటల్ రిసార్ట్ ఏదైతే ఉందో దాని యొక్క ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఇన్సిడెంట్ జరిగినటువంటి ఒక సంఘటన మీరు గమనించినట్లయితే ఈ యొక్క సోషల్ మీడియాలో ప్రతి ఒక్క పనికిమాలినటువంటి విధవ కూడా ఆ పెళ్లి కాని పిల్లని ఎవరైతే ఆ యొక్క పట్టుబడింది, మీకు పెళ్ళైన వాడే దొరికాడా, పిల్లోడు ఉన్నవాడు తండ్రి దొరికాడా అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు తప్ప ఆ పిల్ల జీవితం ఏమైంది? ఎంత కష్టపడి వాళ్ళ నాన్న రూపాయి కూడబెట్టి తను తినక పస్తులుండి బిడ్డల్ని సాక్కొని ఆ రోజు బీటెక్ స్థాయికి తీసుకొచ్చి నా బిడ్డ మంచి స్థాయికి వెళ్తుందని చెప్పి తను అనుకునే క్రమంలో అతను ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ సాయి తన టాలెంట్ని, చదువుకున్న అమ్మాయి, చక్కగా ఫ్యూచర్ ఉంది, ఫేమ్ అండ్ నేమ్ ఉంది, ఎన్నో మిలియన్స్ తనను ఫాలో అవుతున్నారని చెప్పి కుట్ర చేసి ఈ ఈశ్వర్ సాయి అనే వ్యక్తి ట్రాప్ చేసి ఈ యొక్క మాధురి అనే అమ్మాయి బంజారా బిడ్డని వల వేసినటువంటి పరిస్థితి, ఆ యొక్క స్థితి మీరు ఎందుకు గమనించలేకపోతున్నారు? ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఏ యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా తలుపు ఎవరు తీశారు? ఆ యొక్క వైఫ్ చెల్లెలు కానీ మాట్లాడే విధానం ఏంటి? అన్పార్లమెంటరీ మాట్లాడుతున్నారు, లకారాలు మాట్లాడుతున్నారు. ఎందుకు? ఆ బిడ్డ బంజారా బిడ్డనా, దళిత బిడ్డనా, ఆ వెనకాల ఎవరు లేరన్నా, చట్టం ఆమెకి ఏ చట్టాలు వర్తించవనా అంటే, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం ఆమె పట్టించుకోదనా అంటే, దళితులు అంటే అంత వివక్ష దేనికి, అంత చిన్న చూపు దేనికి అని అడుగుతున్నా. ఈరోజు ఆ యొక్క సిరిసిల్ల జిల్లాల ఎస్పీ గారితో నేను మాట్లాడబోతున్నాను. ఆ యొక్క వేములవాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని అండ్ ఆల్సో డిఎస్పీ గారితో కూడా నేను మాట్లాడబోతున్నాను. ఈరోజు ఆమెకి ఫోన్ లాక్కున్నారు, ఆమెను దాడి చేశారు, మానసికంగా క్షోభకు గురి చేశారు, శారీరకంగా భయంకరంగా కొట్టారు. మీకు ఎవరు రైట్ ఇచ్చారని అడుగుతున్నాను. ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోగా తను ఎవరైతే ఉన్నారో శరణ్య అనే ఆ యొక్క ఈశ్వర్ సాయి వాళ్ళ భార్య, వాళ్ళు ఏమంటుంది? ఆమె పెళ్ళైనోడే దొరికాడా, నా భర్త పొరపాటును తప్పు చేశాడు, ఆమె మింద పడుతుంటే నా భర్త పొరపాటును తప్పు చేశాడు, ఎమోషనల్గా మేము కనెక్ట్ అయ్యాము అని చెప్తున్నారు. సో బయటకు వచ్చి ఆమె ఏమన్నది? మా భర్త నీకు క్షమించేశాను, నా భర్త నేను తప్పు చేశాడని చెప్పి నేను క్షమించాను, కానీ ఇలాంటి అమ్మాయి మా భర్తనే కాకుండా ఎంతమంది అబ్బాయిల జీవితాలతో ఆడుకుంటుందని చెప్పేసి ఆమె చెప్పడం చాలా హాస్యాస్పదం. ఈ పనికి మాలినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో, నిన్న ఎవరో ఒకరిని చూశాను, నేను నీకు మొగుడుని అవుతాను, నాకన్నా మొగుడు నీకు దొరుకుతాడా, అసలు దేనికి పనికిరానటువంటి వ్యక్తి ట్రోల్ చేస్తున్నారు. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో మొత్తం సైబర్ క్రైమ్ మిమ్మల్ని గమనిస్తూ ఉంది. మిమ్మల్ని చట్టపరమైనటువంటి పోలీస్ స్టేషన్లో లోపలేసి బొక్కలు ఎరగొడుతుంది చట్టం. అది గుర్తుపెట్టుకోండి. ఒక బంజారా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి సోషల్ మీడియాలో పెట్టి తన జీవితం ఏమైపోవాలా? ఆమె యొక్క అనివార్య కారణాల వల్ల ఈశ్వర్ సాయి, శరణ్య వాళ్ళ చెల్లెలు అన్పార్లమెంటరీ ఎలా మాట్లాడుతున్నారా మీరు? అదే ఆధిపత్య కులాలలో ఒక రెడ్డమ్మని, ఒక నాయుడమ్మకి జరిగితే మీరు ఇట్లా చేస్తారా? ఏమనుకుంటున్నారు మీరు?
బిడ్డ మీరు ఒక్కడే చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా మొత్తం మేము నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్కి రాస్తున్నాం, నేషనల్ ఉమెన్ కమిషన్ కూడా రాస్తున్నాం. ఎవరెవరైతే సోషల్ మీడియాలో మాధురి రాథోడ్ మీద అసహ్యకరంగా చట్ట వ్యతిరేకంగా మీరు చేస్తున్నారో వారందరూ కూడా శిక్షార్హులే బిడ్డ. మీరు చెప్తున్నా ఆలోచించుకోండి. మీకేం పిల్లలు లేరా? మీకు మీ బిడ్డలు లేరా? మీ భార్యలు లేరా? మీ తల్లికి పుట్టలేదా? మీరు ఏమనుకుంటున్నారా? మీరు అసలుకి ఇష్ట ప్రకారం ఫోన్ ఉంది కదా అని చెప్పి, సోషల్ మీడియా ఒకటి ఉందని చెప్పి, యూట్యూబ్ ఒకటి ఉందని చెప్పి, ట్విట్టర్ ఒకటి ఉందని చెప్పి ఇష్ట ప్రకారం ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటారా మీరు? ఖబర్దార్ బిడ్డ, మీరు మర్యాదగా ట్రోల్ చేయడం ఆపేయండి. అండ్ మోర్ ఎవర్ వేములవాడ యొక్క పోలీస్ స్టేషన్లో ఎన్ని సెక్షన్లు పెట్టారు, 306, 309 అవన్నీ పెట్టడం జరిగింది. కానీ ఎక్స్పెషలీ నేను డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్కరు మాట్లాడారు, ప్రతి ఒక్కరు కూడా మాట్లాడారు. నేను ఒక డిమాండ్ చేస్తున్నా, బీయింగ్ ఏ నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా ఫర్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఛాంబర్ ఆఫ్ నుంచి మాట్లాడుతున్నా. నేను ఇమ్మీడియట్గా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టి ఈశ్వర్ సాయిని, వారి యొక్క వైఫ్ శరణ్య అండ్ మోర్ ఎవర్ వాళ్ళ చెల్లెలు ఎలాగంటే అన్పార్లమెంటరీ, నేను కూడా మెన్షన్ చేయలేను అలాంటి మాటలు మాట్లాడి తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు గాను ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వారిని చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.